అన్నీ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. నవరత్నాలు ఇచ్చాడు, ఎప్పటికప్పుడు పెన్షన్లు అప్డేట్ చేశాడు, 3 నెలలకు ఒకసారి పెన్షన్లు కొత్త వాళ్ళకి ఇస్తూ ఉండేవాడు. అలాగే ఇది ఈబీసీ నేస్తం, కాపు నేస్తం లాంటి పథకాలతో ఓసీలకు కూడా ఇచ్చాడు, ఇళ్ళు ఇచ్చాడు, ఇళ్ళ స్థలాలు ఇచ్చాడు. ఇన్ని ఇచ్చినా కూడా ఓడగొట్టారు. జనం తీసుకున్నోళ్ళు ఓట్లేయరు. అలా కాకుండా ఇస్తామని చెప్తున్నప్పుడు ఓట్లేస్తారు అన్నటువంటి ఒక ఆలోచనే ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నట్టు కనబడుతుంది. ఎందుకంటే ఈరోజు వరకు 18 నెలలు 19 నెలలు అయిపోతుంది, ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వట్లేదు. అసలు ఆ కొత్త పెన్షన్ల ఆలోచన మొన్న మధ్యన చెప్పడం, ఒక్కొక్క జిల్లాకి 200 పెన్షన్లు అంటే ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఒక 15-20 పెన్షన్లు ఎట్లా సాధ్యమవుతుంది? కనీసం నెలకి ఒక 2 నుంచి 5 లక్షల పెన్షన్లు యాడ్ అవుతుంటాయి మనం ఇవ్వదలుచుకుంటాం. అదే సందర్భంలో డిలీట్ కూడా అవుతాయి ఎవరైనా చనిపోయినటువంటి సందర్భం. అవి ఒక 50,000 25,000 ఉంటాయి అన్నమాట. డిలీట్ ప్లేస్లో ఇవ్వచ్చు, కొత్త వాళ్ళకి ఇవ్వచ్చు. అది ఎందుకు జరగట్లేదు, ఎందుకని చెయ్యట్లేదు అంటే పెన్షన్లే భారమని భావిస్తూ లేదు మేము ఎక్కువ ఇస్తున్నాం కదా అన్నట్టు. కరెక్ట్, భారతదేశంలో అత్యధిక పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. 4,000 రూపాయలు ఇవ్వడం అన్నట్టు ఎవ్వడే ఇవ్వట్లేదు. ఇంతకుముందు జగన్ ఇచ్చినప్పుడు అదే హైయెస్ట్, ఇప్పుడు బాబు ఇచ్చినప్పుడు అదే హైయెస్ట్, అంతకుముందు బాబు ఇచ్చినప్పుడు కూడా అదే హైయెస్ట్. కాబట్టి ఎక్కువ ఇస్తున్నారన్నమాట వాస్తవం, ఎక్కువ మందికి ఇస్తున్నారన్నమాట కూడా వాస్తవం. మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే అత్యధిక పెన్షన్లు ఇస్తుంది. కానీ ఇది అలవాటు పడిపోయాక కొత్త వాళ్ళకి ఇవ్వకపోవడం అనేటటువంటిది మాత్రం సమస్య అవుతుంది. ఆలోచించుకుంటే బెటర్.